అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దాని యొక్క తేదీ, అలాగే ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, పూజా సమయం ఏమిటో, అలాగే తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి। ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాం। దీనికే శయన ఏకాదశి అని, హరివాసరం అని, అలాగే పేలాల పండుగ అని పేరు। ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు। స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు। అలా 4 నెలల పాటు నిద్రించి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు। ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు। ఈ రోజు నుండి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు। ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ। ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి। వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి। అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు। ఈ 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే పూజా సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున, అలాగే ఏకాదశి తిథి జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జూలై 17 సాయంత్రం 5:56 వరకు ఉంటుంది। అలాగే అనురాధ నక్షత్రం రాత్రి 1:22 వరకు ఉంది। కాబట్టి ఈ 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను జూలై 17 బుధవారం రోజున జరుపుకోనున్నాము। అలాగే పూజా సమయాలు ఉదయం అనగా తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు బాగుందండి। ఇది వీలు కాని వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:09 లోపు చేసుకోవచ్చు। అది కూడా వీలు కాని వారు ఉదయం 10 గంటల నుండి 11:53 అమృత గడియలు ఉన్నాయండి। అలాగే ఉదయం వేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో పూజ చేసుకునే వారికి సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు బాగుందండి। ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు। ఈ తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు। తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని తప్పక తినాలని విశ్వసిస్తారు। తొలి ఏకాదశి రోజున శేషశయని పూజిస్తే ఆ శ్రీహరి అష్టైశ్వర్యాలు చేకూరుస్తాడని నమ్ముతారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।